దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు రెవరెండ్ కొరపాటి ప్రసాదరావయ్య గారి యొక్క భౌతిక దేహం కొరకు ప్రార్థన చేసిన తర్వాత సిఎస్ఐ క్రీస్తు దేవాలయాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆరాధన అయిన తర్వాత తిరిగి సీతానగరం దేవాలయాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తూ ఉన్నాం కాబట్టి అందరూ ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించడము. నా బండి అక్కడ ఉంది. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా సత్య సంపూర్ణుడా, ఈ రోజు నీ సేవకులు ప్రసాదరావయ్య గారి యొక్క భౌతిక దేహం దగ్గర నాతో పాటు కలిసి వారి యొక్క దేహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క జీవితంలో ఘనమైనటువంటి సేవా పరిచర్య చేసి తన పని ముగించుకొని తన సొంత ఇంటికి వెళ్ళి ఉన్నారు. తండ్రి దేవా, దుఃఖములో ఉన్న వారి సత్యమణి ప్రభా రాజ్యం అమ్మగారి కొరకు, వారి కుమారుల కొరకు, కుమార్తె కొరకు, మనవళ్ళు మనవరాండ్రు, రక్త సంబంధులు, ఆత్మీయులు, స్నేహితులు చేరవలసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ దేహాన్ని నీ పరిశుద్ధమైన దేవాలయంలోకి తీసుకువెళ్ళి అక్కడ జరిగేటువంటి ఆరాధనలో, వాక్య పరిచర్యలో సమస్తలో నడిపించి దేవా తర్వాత మరి యొక్క దేవాలయానికి తీసుకువెళ్ళి మాకు తోడై ఉండమని, వారి పవిత్రమైన ఆత్మకు మీరు నెమ్మదించారని నమ్ముతూ భూస్థాపన అయ్యేంత వరకు కూడా నీ పరిశుద్ధాత్మ కాపుదల మా అందరికీ దయచేయమని, నీ కుమారుని మీద ప్రభా, మరి వచ్చిన వారందరి మీద ప్రభా నీ పరిశుద్ధాత్మ అందరి మీద ఉంచి కార్యక్రమం అంతట్లో నడిపించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని కృప ఎల్లప్పుడూ మనకును మరి అయ్యగారి యొక్క భౌతిక దేహానికి జరిగే కార్యక్రమం అంతటికి సుఖంలో ఉన్న కుటుంబానికి ఆదరణ, నెమ్మది కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా దేవాలయంలో మాట్లాడే కొద్ది సమయం అవకాశం ఉంటుంది. అక్కడ ఆరాధన జరుగుతుంది కాబట్టి మీరంతా మరి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. యేసురాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసురాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నీ చూచిన చాలు, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, ముండ్ల ముకుటం వైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన దీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతిను నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హృదయం స్తుతులతో నింపబడి
గృహమును స్మరించుచుండే హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుండే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింపనాలుగా చాలదయ్యా వర్ణింపనాలుగా చాలదయ్యా ప్రియ యేసు రాజులోని చూచిన చాలు మహిమాలోని నాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజులోని చూచిన చాలు మహిమాలోని నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసు రాజుని చూచిన చాలు మహిమాలోని నాయనతో ఉంటే చాలు మహిమాలోని నాయనతో ఉంటే చాలు భౌతిక దేహాన్ని మందిరంలోకి తీసుకొచ్చుకుండగా తోడయండి ఆరాధన నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని బిడ్డల దయచేసి ఆ చైర్స్ లో కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయం ఇక్కడ ఆరాధన చేసిన తర్వాత కొన్ని మాటల తర్వాత మళ్ళా సీతానగరం దేవాలయాన్ని తీసుకెళ్ళి మా దయచేసి కూర్చోండి. కుటుంబ సభ్యులు ఆత్మీయులు అంతా కూడా కూర్చోవాలని ప్రారంభ ప్రార్థన ఎవరైనా పురుషోత్తమయ్యగా చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా జగద్రక్షక ప్రభావానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా ప్రత్యేకంగా ఈ యొక్క పరమ సాన్నిధ్యానికి చేర్చబడినటువంటి ప్రసాదరావు అయ్యగారి యొక్క ఆత్మను ప్రభా ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజు ప్రభా సుదీర్ఘమైనటువంటి పరిచర్య చేసి ప్రభా మరి అనేక రకాలుగా ప్రభా సంఘాలను యొక్క ఆత్మలను నడిపించి ప్రభా సంఘాలని ఆయత్తపరిచినటువంటి విధంగా ప్రభావాన్ని బంధాలు చెల్లించుతున్నాము. ప్రత్యేకంగా ప్రభా లేక పెట్టుకున్నందుకొని లేక పరమ సాన్నిధ్యానికి చర్చబడినటువంటి ఆత్మ ప్రభా నిత్యమైనటువంటి విశ్రాంతిని ప్రభుత్వం అనుగ్రహించండి. విడిచినటువంటి అమ్మగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము, కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాము, కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాము, మనవరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, గ్రామస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావం యొక్క వాతావరణను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు జరగవచ్చున్నటువంటి యొక్క భూస్థాపన కార్యక్రమం కూడా ప్రభుత్వం సహాయం చేయండి. యొక్క సమయ ప్రభావ విజయాదాల ప్రభావం దేవాలయంలో ప్రభావం జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమాల ప్రభావం మీరే అధ్యక్ష నడిపించుకోండి. ప్రభా జరగవచ్చిన ఆరాధన ప్రభావం
మరి కుటుంబానికి నమ్మకము అంత్యదీనమందు దూత బూరనూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియందు అచ్చట నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు అచ్చట క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయమున భక్తులార కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియందు అచ్చట నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు అచ్చట నా యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండెను క్రీస్తు నాకు తంపు ప్రేమ చాటుచో పరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేశాను నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. తెస్సలోనికీయులకు రాసిన ప్రైజ్ ద లార్డ్. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంగా చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. నీడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీటట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ప్రసాదరావు గురువుల వారి యొక్క మరణం అనేది చాలా బాధాకరమైంది. ఆయన మరణ వార్త తీయగానే చాలా చింతించడం జరిగింది. అయ్యగారు ప్రభునందు నిద్రించాలని తెలియగానే మాకు సీనియర్ గురువులుగా మరి ఈ క్రీస్తు దేవాలయాన్ని నిర్మాణం చేసి అద్భుతమైనటువంటి సేవ చేసి ఒక మంచి ఘనమైన మందిరాన్ని కట్టించినటువంటి దైవ సేవకులు డయాసిస్లో మరి ఎంతో పరిచర్య చేసినటువంటి మా అయ్యగారు ప్రభాకర్ అయ్యగారు ఈరోజు ఈ దేవాలయానికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మరి అయ్యగారికి వీరికి ఉన్నటువంటి బాంధవ్యం చాలా గొప్పది. మరి వారు నాకు ఫోన్ చేసి అయ్యా ఇలా వస్తానని తెలియచేయగానే చాలా హృదయపూర్వకంగా వారిని ఆహ్వానించడం జరిగింది. మాటలు మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ అయ్య గారు మరి ఆదరణకరమైన మాటలు అందించాల్సిందిగా అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. మరి అయ్యగారు వారిని చెప్తారు. దయచేసి
చైర్స్ ఉంటే అంతా కూడా కూర్చోవాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. చేసుకోవడము అందించిన సేవలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని నా కుటుంబ పక్షంగా అలాగే నా పక్షంగా ఇక్కడ సేవకులందరి పక్షంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ వారు జీవించిన పరిమళ భూయిష్టమైనటువంటి జీవితం అంటే సువాసన వెదజల్లే విధానంలో వారు కోర్టులో పనిచేసిన ఎక్కడున్నప్పుడు కూడా దేవుని మహిమాత్మలో ఉన్నారు కాబట్టి వారి పరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి, నిస్సేవకులు రెవరెండ్ కె ప్రసాదరావు గారి యొక్క మరణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధికి మీరు పిలిచారు అని మేము విశ్వసించి యెహోవా యొక్క గవినిగా ఈ స్థలంలో చేస్తున్న ఈ చిన్న ఆరాధన మీకు మహిమాత్మగా ఉన్నట్లుగాను అటు తదుపరి సీతానగరంలో వాళ్ళు స్థాపించినటువంటి ఆ యొక్క శిలో ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు అని వారు చూపించారు జీవితం ద్వారా. వారి విశ్వాస యాత్రలో మీ ఆత్మతో వారిని నడిపించినందుకే నీకు ప్రభుత్వం చెల్లిస్తూ కొద్ది నిమిషాలు వారి నిమిత్తమే మాట్లాడినట్లుగా నా నోటి మాటలు ఇక్కడ చేరిన మా అందరి హృదయ ధ్యానంలో మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా మా దినములు లెక్కించుకోగలిగే జ్ఞానాన్ని దయచేయండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చునండి. గారికి మాకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఎక్కడో తూర్పు ప్రాంతం నుంచి వారు ఈ ప్రదేశానికి రావడమే కాకుండా విశ్వాసంతో విత్తనాలు వెదజల్లారు. విశ్వాసంతో విత్తనాలు వెదజల్లి ఈ యొక్క ఆలయ నిర్మాణం విషయంలో ముందుగా ఈ ఆలయ నిర్మాణం విషయంలో వారి మామగారు చిరంజీవి గారు, అత్తగారు ఎలిషమ్మ గారు, ఆ విధంగానే కుమారులు ఆయన బ్యాంకులో పనిచేస్తారు. వారి కుటుంబీకులందరి ద్వారా సంఘ పెద్దలంటే ఇక్కడున్నప్పుడైతే వడ్డీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశారు. దానికంటే మించి 1950 ప్రాంతంలో సండే స్కూల్ ఫౌండర్గా వారు ఉన్నారు. అప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు స్థానిక పెద్దలు అని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆ 7 గంటలకే సండే స్కూల్ టైంకి వెళ్ళిపోండి అని బిడ్డలను తయారు చేసి ఇక్కడికి పంపించినప్పుడు చిన్ననాటి నుండే నడవలసిన త్రోవలో ఈ ప్రాంతపు బిడ్డలందరినీ నడిపించాలని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదే క్రమశిక్షణతో, అదే భయంతో, అదే భక్తితో ద బ్యూటీ ఆఫ్ దిస్ కాంగ్రిగేషన్ ఈజ్ అన్ ఆర్డర్. ఈ సంఘము ఇంత క్రమశిక్షణగా ఇతరులకు మాదిరికరంగా ఉంటూ ఉందంటే దానికి కారణం ఏంటంటే దేవుని యందు భయము, దేవుని యందు భక్తి. ఇందాక పేతురు గారితో చెప్తాను ఉంటాడు కాబట్టి కె ప్రసాదరావు గారు మరి కోర్టులో పనిచేశారు. అంతేకాకుండా దేవాలయ విషయంలో, సేవ పట్ల విషయంలో ఎన్నో ఆత్మల పట్ల భాగం కలిగిన వారు ఉన్నారు కాబట్టి దేవుడు వారిని పరిశుద్ధమైనటువంటి పిలుపుతాయా సమయం ఆసనమైంది నువ్వు రావాలని మరి విడిచి ఉన్న రాజ్యమ్మ గారిని బట్టి ఆ విధంగానే కుమారులు, పెద్ద కుమార్తె ముందుగా మరణించింది కాబట్టి కొంచెం కృంగిపోయారు. పెద్ద కుమారుడు దూరదేశంలో ఉన్నాడు కాబట్టి ఒక 2 నెలల నుంచి పెద్ద అబ్బాయినే కలవరిస్తూ ఉన్నాడని మరి వారు చెప్పినప్పుడు ఆయన వచ్చేంత వరకు ఈ యొక్క కార్యక్రమం జరగకుండా ఉండడానికి స్థానికంగా పెద్దలు, కార్యక్రమం పెద్దలు, ప్రత్యేకంగా విల్సన్ గారు, సెక్రటరీ కానీ రాజు గారు వారు ఎంతో మరి కృషి చేశారు కాబట్టి నేను వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ప్రసాదరావు గారి యొక్క మరణం రాజబాబు గారి ద్వారా తెలిసింది. బాగా పరిచయం కదా మరి చెప్తున్నాను. నేను రేపు తప్పకుండా వస్తానని అయ్యగారితో కూడా అనుమతి తీసుకొని రావడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈరోజు చదవబడినటువంటి పాఠ్యభాగంలో పౌలు ఈ విధంగా చెప్తా ఉన్నాడు.
ఇప్పుడు సీతానగరం వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళందరూ కూడా గొగ్గోలు పెట్టి ఏడుస్తారు, అయ్యా మా ఆత్మలందరినీ కాపాడావు, మాకు కావాల్సినటువంటి మార్గాన్ని మీరు నిజమైన మార్గాన్ని చూపించారు కాబట్టి అని ఏడుస్తూ ఉంటారు. కాబట్టి అక్కడున్న వారే కాదు, ఇక్కడున్న కుటుంబీకులు కూడా పౌలు ప్రత్యేకంగా తెస్సలోని సంఘానికి చెప్తా ఉన్నాడు, నిరీక్షణ లేని ఇతరులు అని మీరు దుఃఖపడవద్దు, కేవలము వారు నిద్రిస్తూ ఉన్నారు. క్రైస్తవునికి మరణం అంటే ఒక నిద్ర లాంటిది. అందుకనే చిన్నది మరణించినప్పుడు తల్లితాపమాని చిన్నదాన్ని లేపాడు. పాడు మోసుకొని వెళ్తున్నప్పుడు తల్లి ఎంతో గోడు నడుస్తుంటే యవనస్తుని లేపాడు. లాజరు మరణిస్తే లాజరు బయటికి రమ్మని బయటకు వచ్చాడు. కాబట్టి అది గొప్ప నిరీక్షణ. ఆ గొప్ప నిరీక్షణ విశ్వాసాన్ని ప్రసాదరావు గారు ఎంతో మందికి నేర్పించడమే కాకుండా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకై వారు కంకణం కట్టుకొని దేవుని యొక్క సేవలో నిమగ్నమయ్యారు. కాబట్టి ఎవరు అనేక మంది నీతి మార్గంలోకి నడిపిస్తారో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. కాబట్టి ప్రకాశ్ గారు ఇక్కడ మరణించినప్పటికీ పరలోకములో మరి ఎంతో తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును, ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. కాబట్టి దేవుని సన్నిధానాన్ని, దేవుని యొక్క ముఖ కాంతిని మనం ఒక్కొక్కరూ చూస్తామనేటువంటి ఒక నిరీక్షణ మనం కానీ అలనాడు యేసయ్య గారయ్యా నువ్వు జీవించిన సంవత్సరాలు ఏంటంటే నేను యాత్ర చేసిన సంవత్సరాలు. విశ్వాసంతో యాత్ర వారు కొనసాగించారు. ఈ విశ్వాస యాత్రలో శారీరకంగా మానసికంగా ఎన్నో కష్టాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వారికి స్ఫూర్తినిచ్చాడు. కారణం ఏంటంటే శోధనలు జయించేవాడు ధన్యుడు. కాబట్టి మనం కూడా ఆ జయ జీవితాన్ని కొనసాగించడానికి వీఆర్ వెరీ ఆర్డినరీ. మనం చాలా సామాన్యులు. ప్రసాదరావు గారు లాంటి ఒక సేవకులు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో మరణించినప్పుడు ఇలాగే గంభీరంగా సెయింట్ జార్జ్ కెథీడ్రల్లో ఆరాధన జరుగుతూ ఉంది. ఆ సంఘంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన పచ్చాపస్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. అప్పటి సిఎస్ఐ బిషప్ గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఏమని? నేనే పునరుద్ధానంలో జీవమున విన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడు అని ఆ యొక్క ప్రిన్సిపల్ గారి గురించి చెప్తూ, ఆయన మంచి సేవకుడు. మరణం అంటే రణాన్ని ముగించడం, ఆయన పోరాటాన్ని ముగించాడు. మంచి పోరాటం పోరాడాడు ఈ యొక్క కాలేజీ కొరకని. ఇంటికి వెళ్ళి ఆ దినాల్లో ఆయన ప్రపంచ మతాలు అనే పుస్తకం రాస్తూ ఉన్నారు. వరల్డ్ రిలీజియన్స్, జైన్ మతం గురించి, హిందూ మతం గురించి, క్రైస్తవ మతం గురించి. ఆ రోజు ఏం చేశారంటే క్రిస్టియానిటీ గురించి నేనేమి రాస్తే బాగుంటుందని పుస్తకం తీయగానే ఆయనకు వచ్చినటువంటి మాటలు ఏంటంటే క్రిస్టియన్స్ ఆర్ ఆర్డినరీ పీపుల్ బట్ దే క్లెయిమ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. క్రైస్తవులు సామాన్యులు, వారు అసామాన్యమైన వాటి కొరకు ఎదురు చూస్తారు అని. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, రెవరెండ్ రేమల్లి ఆనందరామయ్య గారు చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి రెవరెండ్ పాగోలు పురుషోత్తమయ్య గారు చెప్పిన, రెవరెండ్ దయాకర్ గారు చెప్పినప్పటికీ, ఇక్కడ విజయాకర్ గారు చెప్పినప్పటికీ, సేవకులు పరలోక పట్టణాన్ని గురించి వివరిస్తూ ఉన్నప్పుడు మనందరికీ కలిగే సంతోషం ఏంటంటే ఒకానొక దినాన నేను అక్కడ ఉంటాను, ఒకానొక దినాన దేవుని సన్నిధిలో దివారాత్రములు ఆయన సేవిస్తాను. కానీ క్రీస్తు కొరకు ఎవరైతే శ్రమ పడతారో వారు వస్త్రాలు చాలా తెల్లగా ఉంటాయి. ఎవరయ్యా వీరు అంటే వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రాలు తెలుపు చేసుకున్నారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మరి సీతానగరం విశ్వాసులు కూడా వారి యొక్క భౌతిక దేహాన్ని చూడాలని ఆశపడుతున్నారు. కాబట్టి నాకు ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి యొక్క విలువైన సమయాన్ని బట్టి రెవరెండ్ రేమల్లి ఆనందరావు గారికి, మరి ఆ విధంగా ప్యారిష్ కమిటీ సెక్రటరీ గారే రాజు గారు, ట్రెజరర్ ఈటే విల్సన్ గారిని బట్టి, పెద్దలందరిని బట్టి ప్రత్యేకంగా మరి రాజ్యమ్మ గారికి, వారి యొక్క కుమారులకు, కుమార్తె లావణ్యకు కావాల్సిన ఓదార్పును పరిశుద్ధాత్మ దేవుడే కలిగిస్తాడని నేను మనసా వాచ కోరుకుంటూ నా ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. అధిక బలం ఎండ వేసవుతున్నాడు. మరి గత
కొన్ని నెలల నుంచి చాలా బలహీనంగా ఉన్నప్పుడు ప్రతి నెల కూడా గృహానికి వెళ్ళి అయ్యగారి గురించి, అమ్మగారి గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేయడం జరిగింది. మరి గత నెలలో వెళ్ళినప్పుడు కూడా అయ్యగారు ఆ ప్రార్థన చేసినప్పుడు చాలా ధైర్యపడేవారు. ఆయన యొక్క ప్రార్థన, రాజ్యం అమ్మగారు, కుమారులు, నిజంగా విజయ్ దైవ సేవకులు ఎక్కడున్నారు? తమ్ముడిని బట్టి నేను చాలా ప్రభువుని స్తుతిస్తున్నాను. యూకేలో ఉన్నప్పటికీ ఆ బాధ్యత మరి తాను తీసుకొని ప్రభునందు నిద్రించిన వెంటనే నాకు ఫోన్ చేసి, అయ్యా ప్రభునందు కాస్త హృదయంలో దుఃఖపడ్డాను. అంటే ఒక మంచి సేవా పరిచర్య అయ్యగారు జరిగించారు. దానికి గుండెమేడ సంఘం నుంచి కానీ, షాలోం సీతారాంపురం నుంచి కానీ మీరే సాక్షి. గత నిన్నటి నుంచి కూడా ఎంతోమంది విరామం లేకోకుండా ఎంతో అద్భుతంగా చూడడం, రావడం, కన్నీరు కార్చడం, ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి పరిచర్య ద్వారా ఒక సాక్ష్యాన్ని అయ్యగారు పొందుకున్నారు. నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము ఉంచబడి ఉన్నదని ఈ సేవా పరిచర్యలో బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారిని, అమ్మగారిని ఇంటర్వ్యూ చేసే మాటలు నేను విన్నప్పుడు చాలా సంతోషమైంది. యోగ్య నుంచి మార్నింగ్ రావడం, అలాగే వారి కుమార్తె జీను, పెద్ద కుమార్తె ప్రభువునందు నిద్రించారు. వారి కుమారులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, మరి వారంతా దుఃఖం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఏంటంటే మరలా వారు తిరిగి లేస్తారు. స్తోత్రం కలుగునుగాక. మరి నిద్ర, మరణం అనేది నిద్ర. మరి నిద్రపోయిన వాళ్ళు మరలా తిరిగి లేస్తారు. ప్రభు వచ్చే సమయం కూడా ఆసన్నమైంది. కావున చాలా అద్భుతమైనటువంటి అయ్యగారి యొక్క పరిచర్యతో ముడిపడినటువంటి సేవతో కూడిన మాటలు మరి మా అయ్యగారు తెలియజేశారు, ప్రభాకర్ అయ్య గారు. మరి ఇంకా మరి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ వేరే స్థలానికి వెళ్ళాలి కాబట్టి, ఏమైనప్పటికీ కూడా వారి పవిత్రమైన ఆత్మకు దేవుడు నెమ్మదినిచ్చాడని నేను నమ్ముతూ, భూస్థాపన కార్యక్రమంలో ప్రభు తోడై ఉండాలి, కుటుంబాన్ని ఆదరించాలని హృదయపూర్వకంగా కోరుతూ చేసుకుందాం. మహా గొప్ప సేవకులుగా తెలియని అనేకమైన ప్రాంతాల మధ్యలో సేవ చేసి అనేకమైన ఆత్మను రక్షించిన ప్రియ దేవుని సేవకుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మనం ఎంతో సంతోషించబద్ధమై ఉన్నాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రములు ఆరోపిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నిర్మలాత్ముడా, నీతి సూర్యుడా, ప్రభావం కలిగిన వాడా, ఈ ఉదయవేళ ప్రభా మీ దాసులు నాయన మాంకులు గారు ప్రభా, ప్రసాదరావు గారి కొరకు నీకు స్తోత్రాలు. వారు చూపిన ఆత్మీయ మార్గములో ప్రభా, సేవా జీవితంలో వారు మాకు అనుగ్రహించిన సలహాల కొరకు నీకు స్తోత్రం. సంఘాన్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. దీవించి అనుగ్రహించిన ప్రభా ప్రియా సతీమణి గారు, ఆంటీ గారు బట్టి స్తోత్రాలు. వారిని ఆదరించండి, ధైర్యపరచండి. దీవించి అనుగ్రహించిన కుమార్తెల కొరకు, కుమారుల కొరకు నీకు స్తోత్రాలు. వారి బిడ్డల బట్టి వందనాలు తెలుస్తున్నాను ప్రభు నాయన. వారిని ఆదరించండి, ధైర్యపరచండి. జరగాల్సిన ప్రతి మంచి కార్యమును ప్రభు మీరే సరైన రీతిలో జరిగించమని మనం చేస్తున్నాం ప్రభు. ప్రభువా, మమ్మలను ప్రభువా మీరు పరలోకం నుంచి పిలువగా ప్రభువా, నరులారా తిరిగి రండి అని చదువుగా ప్రతి వ్యక్తి వారి వారి వరుసల క్రమం ప్రకారం ఆయన మీ సన్నిధికి రావాల్సిన వారు ఉన్నారు. మాకంటే ముందుగా ఒక అడుగు మాత్రమే మీ సన్నిధానంలో అడుగు పెట్టని ఈ ప్రియ కుమారుని యొక్క కుటుంబాన్ని, సంఘాన్ని ధైర్యపరచండి. జరగవలసిన ప్రతి కార్యమును ప్రభావ మీరే జరిగించి మీరు మాత్రమే మహిమగత ప్రభావం పొందమని
యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థన చేస్తూ పొందున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లే భూమి అంత నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించినట్లే మా అపరాధములు క్షమించండి. మా శోధనలోనికి తప్పించండి. రాజ్యము ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనకు తండ్రి ఇంటికి పిలువబడినటువంటి రెవరెండ్ ప్రసాదరావు గారి యొక్క ఆత్మకు తోడేడనుగా పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా. పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతనైనా సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కొళ్ళి కృషించినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలెన విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరనుండా నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. దేవుని బిడ్డలారా, మరి దేహాన్ని మరి తీసుకు వెళ్ళవచ్చును. అందుకుందా
జీవితం వాడిపోతుంది లాంటిది జీవితం రాలిపోయే క్షణమైనా ఏ దినమంతైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా జీవితం
కూర్చోండి. మీద కూర్చున్నట్లయితే ఒక 20 నిమిషాలు అర్ధ గంటలోపు ఈ ప్రార్థన కూడిక ముగించిన పడిన తర్వాత అప్పుడు అయ్యగారిని చూద్దరు కానీ దయచేసి కూర్చోండి. వారు బయట ఉండండి, ఆఖరిలో చూద్దరు కానీ ప్రార్థన అయిన తర్వాత మరి దైవజనులు విజయ్ చంద్ర పాస్టర్ గారు డయాస్ మీదకి రావాలి. మణిప్రకాష్ అన్నయ్య గారు, మరి అబ్రహం గారు, దైవజనులు అబ్రహం గారు, అమ్మ త్వరగా చూచిన వాళ్ళు వచ్చి కూర్చోండి దయచేసి. దైవజనులు అబ్రహం గారు, మణిప్రకాష్ అన్నయ్య గారు దయచేసి లోపలికి రావాలండి. ఇంకా ఎవరైనా దైవజనులు ఉన్నట్లయితే మణిప్రకాష్ అన్నయ్య, ఇంకా దైవజనులు ఉన్నట్లయితే రావాలండి దయచేసి. విజయ్ చంద్ర పాస్టర్ గారు, చిన్నాయన గారు, శ్యాంబాబాయ్ గారు దయచేసి రావాలండి. అమ్మా కూర్చోండి కూర్చోండి. చూడవలసిన వారు తర్వాత ప్రార్థన అయిన తర్వాత తీసుకువెళ్ళబోయే ముందు చూద్దరు కానీ దయచేసి అందరూ మౌనంగా ఉన్నట్లయితే మరి ఇప్పటి వరకు అక్కడ అటువంటి మన మధ్యలో పెద్దవారు విజయ్ కుమార్ అయ్యగారు రావాలండి. విజయ్ చంద్ర పెంచండి. ఇంకా చూడవలసిన వారు ప్రార్థన అనంతరం భౌతికాయాన్ని మరి భూస్థాపన చేయడానికి తీసుకువెళ్ళబోయే ముందుగా చూద్దురు కానండి. అందరూ చూద్దురు కానీ అందరూ చూడాలని మరి అయ్యగారి యొక్క భౌతికాయాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 45 సంవత్సరాలు సుమారుగా అయ్యగారు గొప్ప సేవ చేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకురండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పెద్దవారు విజయ్ కుమార్ అయ్య గారు ప్రారంభ ప్రార్థన చిన్న ప్రార్థన చేయగా తర్వాత ముందుకు సాగిపోవాలి. నీ ఘనమైన నామానికి ప్రభా, ఈరోజు సహోదరుడు ప్రసాద్ గారు మీ యొక్క సన్నిధికి చేరి ఉన్నారు. ఇదిగో ప్రభా, మరి మీరు వాక్యంలో చెప్పిన రీతిగా ప్రభా అక్కడ ఆదాముకి చెప్పారు, మరి మొట్టమొదటిలోనే ప్రభా మా యొక్క మరణం గురించి. అందుకు ఇక్కడ చూసినట్లయితే నరులారా మరి మరలా తిరిగి రండి అని నువ్వు ఇక్కడ పిలుస్తున్నావు. ఈ సమయంలో చర్చిలో ప్రభా సహోదరుడు ప్రసాద్ గారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ప్రభా ఎంత గొప్పది ప్రభా. అది ఆ గుళ్ళో 1950లో సండే స్కూల్ నడిపించినట్టుగా నేను విని ఉన్నాను అక్కడ. కాబట్టి అప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రభా మరి
సాలుపెరగనటువంటి ఇదిగో మరి మీ యొక్క సేవకుడిగా తండ్రి ఈ ఏరియా అంతా కూడా తండ్రి నాకు తెలిసి మరి ఈ యొక్క వార్పులో ఇక్కడ అనేక పర్యాయాలు మీ ఆత్మలను సంపాదించి షాలేం ప్రార్థనా మందిరంగా ఇక్కడ రూపించబడి ఇదిగో ప్రభా అనేక మందిని నీ యొక్క వైపు తిప్పేటువంటి కుటుంబాలుగా ప్రభా నీవు ఆశీర్వాదకరంగా మార్చుకుని నువ్వు తిప్పి ఉన్నావు. ఇంత గొప్పతమైన భాగ్యాన్ని ఇచ్చి తన యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని ప్రభా ఉన్నతమైన స్థానాల్లో ఉంచి ఇదిగో విజయ్ చంద్రబాబుకి నీవు ఇచ్చినటువంటి ధన్యత భాగ్యం ప్రభా ఇది. అదేవిధంగా మరి సహోదరి అయినటువంటి ప్రేమ మాతకు కూడా తండ్రి మీరు ఇచ్చినటువంటి ధన్యత భాగ్యం తండ్రి నీ యొక్క సేవలో కొనసాగించడానికి ప్రభా మరి వారిని నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకం నేను కలిగి ఉన్నాను. నేను కూడా ఈ సమయంలో ప్రభా బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. ప్రసాదరావు గారు లేని లోటును తీర్చివేయండి. మీ ఆత్మ నిపుణులను సంఘానికి అనుగ్రహించండి. సంఘానికి చేసినటువంటి పేరు నామకరణం ప్రభా షాలేం ప్రార్థనా మందిరం సమాధానం ప్రభా. ఇదిగో షాలేం రాజుగా అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు ఆదికాండం 14వ అధ్యాయంలో. ఇదిగో ఆ నామంతో ఉన్నటువంటి ఈ మందిర ఆవరణను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ మందిరంలో కూడి మరి రానున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఈరోజు ప్రభా ఈ కార్యక్రమం అంతట్లోని మీ సన్నిధిని తోడుగా ఉంచి ఇదిగో ముందున్నటువంటి కార్యక్రమాన్ని ప్రభా మీరే మరి శుభప్రదంగా జయప్రదంగా ముగించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన అయ్య గారికి ప్రభు నామములో వందనాలు. చనిపోక ముందు నీ సేవలో, చనిపోయాక సియోనులో, చనిపోక ముందు నీ సేవలో, చనిపోయాక సియోనులో నేనుంటానన్నదే నా నిరీక్షణ. నా యెహోవా దేవా, మా యెహోవా దేవా, ప్రాణం పెట్టుటయే నా సమర్పణ. నా సహాయక నాయక, ప్రాణం పెట్టుటయే నా సమర్పణ. నా సహాయక నాయక, చనిపోక ముందు నీ సేవలో, చనిపోయాక సియోనులో జీవము నీలో ముగియాలి. నా భావము నీవే కావాలి. నా సహనం ఎందరిలో గెలవాలి. నా వదనం నీ రూపమునే చూపించాలి. నా సహనం ఎందరినో గెలవాలి. నా వదనం నీ రూపమునే చూపించాలి. చనిపోక ముందు నీ సేవలో, చనిపోయాక సియోనులో. సమయం కాదు కానీ అయ్యగారి గురించి అందరూ కూడా ఒక్కొక్క 5 నిమిషాలు మాట్లాడటం జరిగింది. దానికి ముందుగా మన మధ్యలో మరి కార్యక్రమంలో సేవ చేస్తున్న అబ్రహం అయ్యగారు ఉన్నారు. ప్రార్థన మనం నడిపిస్తారు. మొదలుకొని ప్రభావైనా సేవ పంతొమ్మిది చేయడానికి కూడా ఎంతో శక్తినిచ్చారు ప్రభావ. తెలుసు ప్రకారంగా ఎంతమంది ఆత్మల్ని ప్రభావ నీలో నడిపించడానికి ప్రభావ ఒక ఉజ్జీవ నాయన కర్తగా నాయన ఈ ప్రాంతంలో నాయన మీరు వెలిగించారు ప్రభావ. అతని బట్టి వందనాలు తెలుసు ప్రభావ. నీ సేవ ద్వారా అనేకులు ప్రభావ రక్షణ పొంది ప్రభావ అనివైపు తిరగడానికి కృప చూపించారు ప్రభావ. కాబట్టి ఆత్మీయులుగా బంధువులుగా అందరూ కూడా ఈరోజు అయ్యా దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూనైనా మరోసారి ఆఖరి క్షణాల్లో ప్రభావ మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటల ద్వారా ఆదరించబడాలని ప్రభావ ఇక మాటలు వారు ప్రారంభిస్తుండగా మీరు తోడుకుండండి. జరగాల్సిన కార్యక్రమాలు మీరు తోడుకుండండి. సాయించండి. మాకంటే ముందుగా సేవకులు పిలుచుకున్నాను ప్రభావైనా. కాబట్టి కాబట్టి బంధువుల్ని వరకు అయ్యా దాన్ని ఆత్మీయులందరూ కూడా శాంతి సమాధానం ఆదరణ దయచేయమని కార్యక్రమం చేయమని జరిగించమని యేసు నామములో తండ్రి.
ఇందులోనే వాక్యం అయ్యగారి నుంచి ఒక 2 మాటలు చెబుతూ ఉంటారు కనుక మాట్లాడాలంటే చాలామంది మాట్లాడవచ్చు అయ్యగారి గురించి. ఎందుకంటే అయ్యగారి యొక్క మరి 45 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్యలో సేవలో మరి ఎన్నో అనుభవాలు మనం నేర్చుకున్నాం. మరి అయ్యగారి గురించి అందరూ మాట్లాడవచ్చు, కానీ ఇది సమయం కాదు కనుక దైవజనులు డయాస్ మీద ఉన్నవారు మరి మాట్లాడుతూ ఉంటారు. ఇది అయిన తర్వాత అయ్యగారిని చూసేవారు మరి చూడండి. తర్వాత మనం ముందుకు సాగిపోదాం. మొదటిగా మణిప్రకాష్ అన్నయ్య గారు మరి 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అయ్యగారి గురించి కొద్దిగా మనం అందరం కూడా ఆ యొక్క అనుభవాలు పంచుకున్నాం. నేను ఒక ఆత్మీయ కుమారునిగా ఆయన అంతిమ యాత్రను చూడగలిగేటటువంటి ఆయుష్ను నాలో పొడిగించినందుకు కరోనా లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేను ముగించబడకుండా బతికి ఈ రోజున మా ఆత్మీయ తండ్రి అంతిమ యాత్రలో పాల్గొనగలిగే అవకాశం నాకు కలిగినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రెండవది ఏంటంటే, ఈ సహవాసం అనే దాన్ని జడ్డా గురుమూర్తి గారు ఈ కాలనీలో ఎవరి సంఘాలకు వాళ్ళు వెళుతూ ఆదివారాలు దొంగలు పడుతూ ఎంతో ఇబ్బందులు పడుతున్న దినాల్లో గురుమూర్తి గారు ఒక పాక వేసి ప్రేయర్ ఆరంభించినప్పుడు మేమందరం ప్రార్థన చేశాం. గురుమూర్తి గారితో సహా మేమందరం, ప్రభువా మాకు ఒక దైవజనుడు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు ఎవరిని పంపిస్తారో మాకు తెలియదు. మాదొకటే విశ్వాసం. ఎవరో మాకు పరిచయాలు లేవు. మీ పిల్లలు 11-12 సంవత్సరాల వయసు. సంతోషం అత్తయ్య గారి కుమారుడు, గురుమూర్తి గారి కుమారుడు, మేము ముగ్గురం పాస్టర్ గారి కోసం ఒక సేవకుడు మాకు కావాలి. అప్పుడు పల్లె ప్రభుదాస్ గారి భార్య సరోజిని గారు, ఇట్లా కొద్దిమంది, జ్ఞానమ్మ గారు, మణిమ్మ గారు, సంతోషమ్మ గారు, మా అమ్మగారు, తర్వాత మా మేనత్త గారు, ఇక్కడ ఉన్నటువంటి వారిని పేర్లు చెప్పకపోతే మన్నించండి, పార్వతి, వీళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేశాం. మాకు సేవకులు కావాలి. మేము డ్రమ్ము కంజరు కొట్టుకుంటూ ఉండే టైంలో అక్కడ మొట్టమొదటి పాకలో ఒకరోజు గుండెమేడ వెళుతూ 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 పాస్టర్ గారు కిందకి దిగి వచ్చారు. సైకిల్ మీద వెళ్ళేవారు. కిందకి దిగి వచ్చి కూర్చుంటే ఎవరో వచ్చారని మనం మీరు ఎవరని అడగాలి కదా. మేము ఎవరిని అడగల, మీరు ఎవరిని అడగల, ఏమీ లేదు. కావాలని మీరు పాస్టర్ గారా అని అడిగారు. పాస్టర్ గారిని అన్నారు. మరి వాక్యం చెప్తారా మాకు అన్న. వాక్యం చెప్తా అన్నారు. ఆ రోజు వాక్యం చెప్పారు మొట్టమొదటి రోజు. అది మొదలుకొని ఆయన అంతిమ యాత్ర వరకు ఈ సేవను ఆయన కొనసాగిస్తూ వచ్చారు. సుమారు 50 సంవత్సరాలు. ఆ పాక దగ్గర నుంచి ఈ షెడ్ వరకు ఎంత కానుక వచ్చేదో కూడా నాకు తెలుసు. నేను లెక్క పెట్టేవాడిని కానుక పాక సంచిలో. 80 పైసలు వచ్చిన రోజులు, 5 రూపాయలు వచ్చిన రోజులు, కుటుంబాన్ని, 4 పిల్లల్ని మరొక ఆధారం లేకుండా ఆయన ఎంతగా సముదాయించుకుంటూ కుటుంబాన్ని తీసుకొచ్చారంటే కేవలం దేవుని మీద ఆధారపడ్డారు. ఒక్కోసారి డబ్బులు లేకుండా గంభీరంగా డబ్బులు లేవనేటటువంటి మాట బయటకు రానివ్వకుండా నడిస్తే మంచిదని మని నేను అలా నడిచి వచ్చానని చెప్పేవారు. సేవ అంటే మన మరణాలకి, అంటే సేవకులు కాని వారి మరణాలకు, దైవజనులుగా సేవ చేసి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారి మరణాలకు తేడా ఉంది. ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఆశీర్వదించబడ్డామంటే దేవుని ద్వారా, త్యాగపూరితమైన సేవ ద్వారా ఈ రోజున మనందరం ఇక్కడ దీవించబడుతూ ఉన్నాం, ఆశీర్వదించబడుతూ ఉన్నాం. అందుకు నా ఉద్దేశము లేదా నా ఆశ, నా కోరిక ఏంటంటే, ఆయనకు ఆశ ఉండేది నాతో పంచుకున్న దినాల్లో అదేంటంటే అనేక మంది సువార్థికులను ఈ షాలేము ప్రార్థనా మందిరం ద్వారా బయటకు పంపించాలి అనే ఆశ. ఆ ఆశ నెరవేరింది, కొద్ది వరకు నెరవేరింది. నేను కోనకాల నాగేశ్వరరావు గారు ఆగిపోకుండా మన కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులను ఉద్యోగాల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు కాదు, కానీ దైవజనుని పిలుపు దర్శనం మేరకు లోగో కూడా నేను తయారు చేసినప్పుడు విత్తనాలు చల్లటం, భారతదేశం మీద విత్తనాలు చల్లటం అనేటటువంటిది. ఆ విత్తనాలు చల్లటానికి విత్తనాలు మొలకెత్తుతాయి. కేవలం దేవుని మీద ఆధారపడ్డారు. ఒక్కోసారి డబ్బులు లేకపోతే సివిల్ కోర్ట్స్ నుంచి నడిచి వచ్చేవారు ఇక్కడికి కుటుంబ ప్రార్థన జరిగితే. ఎందుకనంటే గుంపనంగా, గంభీరంగా డబ్బులు లేవనేటటువంటి మాట బయటకు రానివ్వకుండా నడిస్తే మంచిదని మణి నేను అలా నడిచి వచ్చానని చెప్పేవారు.
సేవ అంటే మీ మరణాలకి, అంటే సేవకులు కాని వారి మరణాలకు, దైవజనులుగా సేవ చేసి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారి మరణాలకు తేడా ఉంది. మనము ఒక ఆత్మగా రక్షింపబడి దేవుని దగ్గరికి వస్తాము, కానీ దైవ సేవకులు అనేక మందిని దేవుని దగ్గరకు నడిపిస్తారు. అది సేవకుల యొక్క అంతిమ యాత్రలో ఉన్న గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఆశీర్వదించబడ్డామంటే, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డామంటే ఆ దైవజనుని ద్వారా, ఆ దైవజనుని త్యాగపూరితమైన సేవ ద్వారా ఈ రోజున మనందరం ఇక్కడ దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. అందుకు నా ఉద్దేశము లేదా నా ఆశ, నా కోరిక ఏంటంటే, ఆయనకు ఆశ ఉండేది నాతో పంచుకున్న దినాల్లో ఏంటంటే, అనేక మంది సువార్థికులను ఈ షాలేము ప్రార్థన మందిరం ద్వారా బయటకు పంపించాలి అనే ఆశ. ఆ ఆశ నెరవేరింది, కొద్ది వరకు నెరవేరింది. నేను, కోనకాల నాగేశ్వరరావు గారు, ఫ్రాన్సిస్, కమలాకర్, రవిప్రకాష్, మొదట్లో కంతేటి భూషణం గారు, ఇట్లాగా అనేక మంది సేవకు వెళ్ళాం. అది సరిపోదు. ఈ 50 సంవత్సరముల సుదీర్ఘమైన సేవలో కనీసం 50 మంది అయినా సేవకు వెళ్ళాలని ఆయన కోరుకుండేది. కనుక కుటుంబాల్లో రక్షింపబడిన మనము అక్కడతో ఆగిపోకుండా మన కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులను ఉద్యోగాల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు కాదు, కానీ దైవజనుని పిలుపు, దర్శనం మేరకు లోగో కూడా నేను తయారు చేసినప్పుడు విత్తనాలు చల్లటం, భారతదేశం మీద విత్తనాలు చల్లటం అనేటటువంటిది. ఆ విత్తనాలు చల్లటానికి విత్తనాలు మొలకెత్తుతాయి, కానీ వాటిని వ్యవసాయం చేసి అనేకులకు సువార్త ఫలాలను అందించవలసిన బాధ్యత విశ్వాసులుగా మనకే ఉంది. కాబట్టి మనందరం కూడా మన కుటుంబాల్లోంచి అనేకులను సేవకు సిద్ధపడతాం. దేవుడి మాటలు దీవించింది గాక. సమయంలో తెలియని ఆ దినాల్లో చక్కగా సంఘంగా సంకోచపడి దుర్మూర్తిగా చాలా మంది పెద్దలు ఉన్నారు, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఈ విషయాలను చెప్పడానికి ఈ ఆదరణ కోవటం కనుక ఆయన గురించి ఎంతైనా చెప్పాలి. మనందరికీ కూడా ఆదరణ రావాలి. ఆయన చేసిన, నేను ప్రసాదరావు గారు పెద్దల్లుడైతే నేను చిల్లరు, శ్రీమతి, అలాగే ప్రసాదరావు గారు శ్రీమతి రాజ్యం గారు, వీళ్ళు సొంత చెల్లెలు, వాడు పెద్ద. ప్రసాదరావు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకనంటే రాజ్యం వాళ్ళు మరి మాకు చాలా బ్లడ్ రిలేషన్ కనుక చిన్నప్పటి నుంచి ప్రసాదరావు గారు నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి తెలుసు. ఆయన దేవుని పిలుపు ఉన్న దైవజనుడు. హీస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ గాడ్ కాలింగ్. వ్యవస్థాపకులుగా షాలోమ్ అంటే సమాధానం అని ఇప్పుడే దైవజనుల ప్రార్థనలో కూడా మెన్షన్ చేశారు. ఆనాడు అబ్రహాము 5 రాజుల్ని జయించిన తర్వాత ఆయన కొండ కింద నుంచి వెళుతూ షాలేము మహారాజును కలుస్తాడు. ఆ షాలేము రాజే నిరంతర ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు. కాలక్రమేణా కొండ మీద అబ్రహాం గారు ఆయన తన కుమారుని బలి ఇచ్చిన పర్వతాన్ని ఈరే పర్వతం అని కూడా పిలుస్తారు. ఈరే అండ్ షాలేం, ఈరే షాలేం అని పిలువబడే ఈ 2 మరి యెరూషలేముగా తర్వాత మరి పిలువబడ్డాయి. అలాంటి షాలోమ్ అనే ప్రార్థనా మందిరాన్ని స్టార్ట్ చేశారు. వారి ఇన్స్పిరేషన్తో నేను కూడా షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్ అని 13 సంవత్సరాల క్రితం నేను ఆన్లైన్ ప్రేయర్లు ఎవ్రీడే 5 o'clock షార్ప్ వి స్టార్ట్ ది ప్రేయర్ విత్. ఆ తర్వాత లాలో నేను డాక్టరేట్ చేశాను. ఆయన లాలో ఎంత ఉత్తములు అని అంటే ఐ కెన్ సే దట్ హీఈస్ అన్ ఎమినెంట్ మిషన్. ఉండే చిన్నప్పుడు సిస్టమ్స్ లేదు. సిస్టంలో ఇప్పుడు ఏమైనా కంట్రోల్ మరి అంటే చూసుకోకుండా జస్ట్ మ్యాటర్ నేమ్స్ ఇస్తే ఆయన పిటిషన్ తయారు చేసేవారు. ఇప్పుడు నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈవెన్ నౌ ఐ యూస్ హిస్ బ్రెయిన్ అండ్ ఇంటెలిజెన్స్. యూ కెన్ ఇమాజిన్. అంత మాత్రమే కాదు, నేను
మరి రిటైర్ అయిన తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నేను 2.5 సంవత్సరాలు ఇంచుమించుగా మరి తెలంగాణ గవర్నమెంట్లో క్రిస్టియన్ మైనారిటీ సంస్థకు నేను సెక్రటరీగా చేశాను. ఎందుకంటే మరి అప్పటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన మేమిద్దరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో చేస్తాం కనుక ఆయన నన్ను అని అన్నారు. అప్పటికే నేను ఆర్డైన్డ్ పాస్టర్ని, నన్ను ఉన్నావు కదా రావచ్చు కదా అంటే నేను వర్క్ చేశాను. అలా నేను అనేక చర్చెస్లో మరి దైవజనులు విడిచి వెళ్ళిన సేవకు మరి ఇప్పటి వరకు దైవజనులు రెవరెండ్ కె ప్రసాదరావయ్య గారు ఈ చర్చికి పాస్టర్ గారు. నేను కూడా దైవజనుడు కోవకు చెందిన వాడిని గనుక ఒక బిషప్గా నేను మా అన్నగారి కుమారుడు కె విజయ్ చందర్ను మరి ఈ చర్చికి పాస్టర్గా మరి దేవుడు నిలవబెట్టాడు అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడు విజయ్ చంద్ర గారిని వారిని సేవా పరిచర్యను బహుగా విస్తరించి దీవించునుగాక. ఆమేన్. అనేక మంది దైవజనులు ఉన్నారు. మరి నేను వాక్యంలోకి వెళ్ళను, కానీ ప్రేయర్, బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ దిస్ చర్చ్ ఇస్ బిల్ట్. అండ్ మనం ఇప్పుడు ఈ చర్చిని ఎట్లా చూస్తున్నాము అని అంటే ఇది దేవుని యొక్క మరి దయ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మే గాడ్ బ్లెస్ ది సర్వీసెస్ లెఫ్ట్ బై రెవరెండ్ కె ప్రసాదరావు గారు అండ్ నౌ ఆన్ ది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాస్టర్. మే గాడ్ బ్లెస్ కె విజయ్ చందర్, పాస్టర్ విజయ్ చందర్. మే గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు కూడా అలాగే సహకరించండి. పరిచర్యను మనం అందరూ షేర్ చేసుకోవాలి. అధ్యక్షుడిగా నేను మరి మంచి పాట పాడి, అలాగే అయ్యగారి గురించి చెప్పిన అన్నయ్య గారు, వెంకటేష్ అన్నయ్య గారు, ప్రారంభ ప్రార్థన చేసిన విజయ్ కుమార్ అయ్య గారు పెద్దలు, అటువల్లే మరి అబ్రామ్ పాస్టర్ గారు, ఇలా మేము పంచుకున్నాం కనుక అయ్యగారి గురించి మాట్లాడాలంటే మనకు టైం సరిపోదు కనుక మరి ఇక్కడితో ముగిస్తూ ఉన్నాం. అందరూ సహకరించిన మీ అందరికీ ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. మరి కమలాకర్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. తర్వాత నిజంగా సంఘం అర్థమైందని సంఘ పెద్దలు కూడా తర్వాత లోపలికి రావాలండి. సంఘం అంతా ఇక్కడే ఉంది. ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ఆఖరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని దైగాన్ని చూసిన తర్వాత పుస్తకానికి కంటిన్యూ అవుతుంది. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోరండి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఆత్మీయ తండ్రి గారు, దైవజనులు పాస్టర్ గారు ప్రభునందు నిద్రించినటువంటి మరి సందర్భంలో మరి ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది కదా, 12వ అధ్యాయం 11వ వచనంలో, జ్ఞానులు చెప్పు మాటలు ముల కొలల వలెను చక్కగా కూర్చబడి బెగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి, అవి ఒక కాపరి వలన అంగీకరించబడినట్టున్నవి అని మరి లేఖనాల్లో రాయబడి ఉంటుండగా, మరి దైవజనులు మనకు మంచి కాపరిగా ఉండి మరి ఎన్నో చక్కటి ఆత్మీయమైనటువంటి సందేశముల ద్వారా అలాగే గొప్ప విశ్వాసులుగా అనేక స్థలాల్లో మరి దైవజనులుగా మరి మమ్మలను దేవుడు సిద్ధపరిచి మరి దైవజనుల యొక్క మాదిరిని బట్టి ఆయన యొక్క నడవడికలో మమ్మల్ని కూడా దేవుడు చక్కటి సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక మరి యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి దైవజనులను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని కూడా లేఖనాలు సెలవిస్తుండగా మరి దైవజనులను బట్టి చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి ఈ యొక్క ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ప్రభువా, మా ప్రియులు దైవజనులు ఆత్మీయ తండ్రి గారు, ప్రభువా పాస్టర్ ప్రసాదరావయ్య గారు గడిచినటువంటి నిన్నటి కాల సమయంలో ప్రభువా మీ యందు నిద్రించి ఉంటుండగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని మీరు సెలవిచ్చు నీతిగా అయా ఈ దినము దైవజనుల ద్వారా ఈ దాసులు చేసినటువంటి పరిచర్య అలా మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేసిన దేవుడవు
ఈ మందిరములో అనేకమైన సందర్భాల్లో మీ చక్కటి సువార్త ప్రకటించినప్పుడు మేమందరము నాయన వినయ మనస్సు కలిగి ఆ మాటలు విని మేము ఫలింపబడటానికి ఆ మాటలు ఎంతో ఆయా మేలుగా ఉంటుండగా నాయన ఈ దినము మీ దాసుని చివరిగా ఈ యొక్క స్థలానికి తీసుకొచ్చి మీ దాసుడు ఇవ్వాల్సినటువంటి సందేశము మాటలు ప్రభువా ఇవి చివరిగా వీడ్కోలు మాటలుగా దైవజనుల ద్వారా చక్కగా మీ దాసుడు చేసినటువంటి పరిచయను జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన ఈ దినము చక్కటి ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. ఇదే ఆశీర్వాదము ప్రభా మీ దాసులు దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్పిన రీతిగా లోకులందరూ వెళ్ళవలసినటువంటి త్రోవలో వెళుతున్నాను అన్నట్లుగా అయా ఏ విధంగా నడవాళ్ళలో కొన్ని మాటలు మీరు సెలవిచ్చినట్లుగా మేము చూస్తున్నాం. మంచి దాసులని లేఖనాలు సెలవిచ్చినట్టుగా పరిచర్య నాయన తుది వరకు ప్రభా ముగింపు వరకు నమ్మకమైనటువంటి బాధ్యత కలిగిన ఆయన అయా బహు నేర్పరిగా మీ ద్వారా అయా మీ దాసును మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి అయా. మా సుగంధ ద్రవ్యుల కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలని మీరు సెలవిచ్చారు. చక్కటి మంచి పేరు ప్రభువా మీ దాసులు అయా పొంది ఉంటుండగా అలాంటి గొప్ప పరిచయలో ఈ దినము మేము పాల్గొన్నటువంటి దైవజనులుగా విశ్వాసించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలము ప్రభువా బహుగా దీవించబడటానికి అయా వేవేల మందికి ప్రభువా అయా ఆశ్రయ స్థలముగా ప్రభువా ఈ దినము ఈ స్థలమును మీరు అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయములలో మీరు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయములలో మీరు తోడుగా ఉండండి అయా. పాస్టర్ గారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రభువా గృహ వ్యవస్థలో ప్రభువా కుమారు నడిపించేటువంటి విధానములో అయా అన్ని గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మన ఆత్మీయ తండ్రి గారు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ ప్రాంతానికి రావటం నిజంగా ఇందాక మణిప్రకాష్ అనే గారు చెప్పారు. మరి అప్పటి నుంచి కూడా ఒక విత్తనం ఇక్కడ వేశారు. ఈనాడు మహావృషంగా ఈ సేవను దేవుడు అభివృద్ధి పరిచారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్నయ్య గారు కానీ నేను కానీ కోరిక నాశరం అన్నయ్య కానీ కమలాకర్ తమ్ముడు కానీ రవిప్రకాష్ తమ్ముడు కానీ ఎంతోమంది మరి సేవకులు తయారు చేశారు అయ్యగారు. మరి మాకు అప్పగించిన ఈ పరిచయలో మేము కూడా నమ్మకంగా సాగుతూ మేము కూడా అనేక మందిని తయారు చేయవలసిన వారంగా ఉన్నాం. మరి చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి తమ్ముడి పేరు గారు పెద్ద కుమారుడు అటువనే విజయ్ చంద్ర పాస్ గారు మనకు తెలుసు. కుటుంబ సభ్యులందరూ కూడా డయాస్ మీదకి వస్తే ఆదరణ కొరకు ఆఖరిగా మన మధ్యలో కంచెటి భూషణయ్య గారు వచ్చి ఉన్నారు. ఆదరణ కొరకై ప్రార్థన చేయగా మణిప్రకాష్ అన్నయ్య గారు ఆశీర్వాదాలు ఇస్తారు. సంఘ పెద్దలు దయచేసి రావాలని దాసుమాయి గారు, డేవిడ్ గారు, సుదర్శన్ గారు మేమున్నాం పాస్టర్ గారు అన్నట్లుగా సంఘం ఎంతో సపోర్ట్. డేవిడ్ గారు నిన్న డేవిడ్ మా అంకులు ఒక మాట అన్నాడు, అయ్యా అయ్యగారు వచ్చినప్పుడు మా ఎన్ని చిన్న చిన్న ఇళ్ళు అయ్యగారి సేవ మేము చాలా ఆశీర్వదింపబడ్డాం. అయ్యగారికి సపోర్ట్ ఉంటుంది, మేము ఎవరికి సపోర్ట్గా ఉంటామన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక మరి సంఘం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలందరూ ఎంతైనా ఉంది, సంఘ పెద్దలు సంఘస్థుల యొక్క సపోర్ట్ ఎంతైనా ఉన్నది. కనుక ఈ యొక్క సేవ అయ్యగారు తదనంతరం మరి దేవుడు ఏర్పాటు చేసుకునే సేవ ఇంకా నిరంతరము సంఘం యొక్క సపోర్ట్తో సహకారంతో దైవజనుల యొక్క ప్రార్థనతో చక్కగా గొప్పగా ఇంకా జరుగునట్లుగా ఆ తర్వాత పరలోక ప్రార్థన చేసుకుందాం. తర్వాత మణిప్రకాష్ అనే గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. తర్వాత మీరు అయ్యగారిని చూసేటప్పుడు యాకోబు తమ్ముడు పాట పాడతారు. నుంచి వాళ్ళు సహసత్యాలు బోధిస్తున్నప్పుడు అసలు మారు మనసు అంటే ఏంటో తెలియని ఆ దినాల్లో నా మాట నేను ముగిస్తా ఉన్నా. యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఆకర్షించి ప్రపంచమంతటా యేసు ప్రభు ఆకర్షించినట్లుగా ప్రసాదరావు గారిని దేవుడు ఆకర్షించి ఈ పరిసర ప్రాంతాల్లో వందల మందిగా ఆకర్షించబడటానికి దేవుడు తనలో ఉండి కార్యాలు చేశాడు. నిజంగా ప్రసాదరావు గారు ధన్యుడు. నేను చిన్నవాడిని, ఆయన పెద్దవాడు, కొంచెం 5-6 సంవత్సరాల డిఫరెన్స్. ఏది ఏమైనా కూడా క్షమించాలి. సరిగా సమాధి చేయబడకపోతే అది చాలా మంచిది కాదని బైబిల్ ప్రసంగి గ్రంథంలో రాయబడింది. కొంతమంది పిల్లల కన్నా లోకాన్నంతా సంపాదించుకున్న సమాధి సరిగా చేయబడకపోతే పడిపోయిన పిండంతో సమానం అని ప్రసంగి అయిన సొలొమోను అనుభవపూర్వకంగా ఈ లోకానికి తెలియజేశాడు. మనమంతా కలిసి ఆత్మీయ బిడ్డలుగా ఆత్మీయ తండ్రి గారిని, ఆ భౌతికాన్ని ఐగుప్త దేశం నుండి ఇశ్రాయేలు దేహాన్ని
ఎలా వారి సొంత దేశానికి తీసుకొని వెళ్ళారో ఇప్పుడు అలాగనే మన ప్రియులంతా మనమంతా కలిసి ఈ గోధుమ గింజని భూమిలో విత్తుతూ ఉండగా విస్తారంగా ఫలించాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నా మనసారా ప్రార్థన చేస్తున్నాను. నా మనసారా దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ మాటలు జీవ గ్రంథంలో లిఖించబడును గాక. యేసయ్య, ఈ ప్రార్థన మీరు విన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కార్యక్రమాన్ని మీ కృపాస్తలకు అప్పగిస్తున్నాను. మీ అధ్యక్షతలో, మీ ఆధీనంలో, మీ స్వాధీనంలో విజయవంతంగా జరిగించండి. కుటుంబానికి దీవెన దయచేయండి, కుటుంబానికి ఆదరణ దయచేయండి. ప్రభువా, అనేక రకాల ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. వారి మధ్యలో మీరు ఆయా ప్రసాదరాయ్ గారి ఆత్మ వారి మధ్యలో ఉంటుంది, వారికి తోడుగానే ఉంటుంది. కుటుంబానికి ఆదరణ దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, నిబరాన్ని దయచేయండి. ప్రభువా, వారి ముందుకు కొనసాగటానికి ఈ సహవాస ఆత్మాభిషేకంతో నింపండి. తైలాభిషేకం వారి తలల మీద నిత్యము, వారి తలల మీద నిత్యానందం ఉంటుందనే వాగ్దానం ప్రభువా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆ ప్రసాదరాయ్ గారి విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరికీ, మరి విశేషంగా అమ్మగారి, వారి పిల్లలకు, వారి మనస్సంతాన్ని, వారి కలిగిన సమస్తానికి ఆదరణ, ఓర్పు, ఆశీర్వాదం, ధైర్యం, నిబ్బరం దేవుడైన యెహోవా సీయోను నుండి తన దక్షిణాస్తం చాపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెల్లిస్తున్నాము ప్రభు. అయ్యా, అయ్యగారిని మీరు ఈ ప్రాంతానికి నడిపించారు. అప్పటి ఇదిగో ప్రభు విశ్వాసులందరూ కూడా ఎంతగానో ఆ సేవకే సహకరించి ఉండగా ఇదిగో ప్రభు ఆ వాక్యం అనే విత్తనం ఇక్కడ నాటబడి ఈనాటికి షాలేం ప్రార్థన మందిరం యొక్క పరిచర్యలు ఎంతగానో మీరు విస్తరింపజేసిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, మరి విజయ్ చంద్ర పాస్టర్ గారు, ప్రేమ అయ్యా మాత చెల్లి గారితో ద్వారా ఇదిగో ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇదిగో ప్రభు సంఘ పెద్దల విషయంలోను, సంఘ విశ్వాసులందరి విషయంలోను అయా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన సహకరించి మంచి మనసును మీరు ఇచ్చి ఉన్నారు ప్రభు. నానాటికి ఈ యొక్క సేవ ఇదిగో ఫలించులాగున ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా అయ్యా ఇదిగో ప్రభు సేవ కొరకే ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అట్ల నుండి మీరు నడిపించి ఉన్నారు. అటువంటి విజయచంద్ర తమ్ముడి గురించి, జీంచెల్లి గురించి, అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు గొప్ప ఆదరణ కర్తవ్య ప్రభు. మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోనండి అని తెస్సలోనికీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో మీరు మాట్లాడిన రీతిగా అయ్యా నీ వాక్యపు మాటల చేత అందరినీ ఆదరించి అయ్యా సంఘ మంది దైవజనులు నాయన ఆ కుటుంబము, సంఘము కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా అందరి ప్రార్థనలు అయ్యా వారికి ఆశీర్వదకరంగా మార్చి ఇప్పుడు అయ్యగారి యొక్క భూస్థాపన కార్యక్రమము అయ్యా మరలా ఇదిగో ప్రభు కొనసాగుతూ ఉంటుండగా అయ్యా అయ్యగారిని మీ యొక్క ఆ మహిమలో ఇదిగో ప్రభు మీరు చేర్చుకున్న విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకున్నామని ఈ ఎండలకి ఎవరికి ఎలాంటి అలసట, నీరసం లేకోకుండా, విడదెబ్బ కొట్టుకోకుండా ఆయన అయ్యాని యొక్క దక్షిణ హస్తాన్ని చాచి ఇదిగో ప్రభ చక్కగా క్రమముగా ఈ భూస్థాపన కార్యక్రమం జరగడానికి కృప చూపించి మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకున్నామని యేసు క్రీస్తు ప్రభు వారి పునరుత్థాన శక్తి గల నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఆయన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారముగా మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలకి తేక దుష్టుని నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన సృష్టికర్త, నిర్మాణకుడు, పరిపాలకుడు, పోషకుడు తండ్రి ప్రేమ, కలువరిశిలో బలియాగము ద్వారా విమోచించిన క్రీస్తు వారి కృప, ఆదరణార్థమై పంపబడిన సత్య స్వరూపకు పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం ఈరోజు ఘనమైన అర్ధశతాధికమైనటువంటి వత్సరాల సేవ జరిగించి వేల ఆత్మలకు దీవెనకరంగా ఉండి మీ సన్నిధికి చేరినటువంటి మా దైవజనులు ప్రసాదరాయ్ గారి ఆత్మకును, విడిచి వెళ్ళినటువంటి ఈ కుటుంబ సభ్యులకును, సహవాసములకును, స్నేహితులకును, అభిమానులకును, రక్త సంబంధులకును, శ్రేయోభిలాషులకును, నడిపించబడినటువంటి ఆత్మీయ బిడ్డలైన సేవకులైన వారి జీవితాలకును సదాకాలము తోడైన నడిపించి ఈ అంతిమ యాత్రను ఘనముగా ముగించుదురుగాక. ఆమేన్.
వెనక నుంచి వరుసగా వచ్చి చూసి ఇట్లా వెళ్తే దర్శించుకునండి. మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో మరి విలువబడిన కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ కొరకు బయటకు వెళ్ళండి. సూచన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయినట్లయితే జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి నన్ను సిద్ధపరచు యేసు నా సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు, నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు. నిరీక్షణ లేని ఇతరులవోలే దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను. నిరీక్షణ లేని ఇతరులవోలే దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను. దేవా నీవే నా ఆశ్రయ దుర్గము, దేవా నీవే నా ఆశ్రయ దుర్గము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన బలి సంధ్య నీతోనే అంతము. వచ్చినట్లయితే మరి బయలుకి రావాల్సిన వారు అడ్రస్ ఫ్లైఓవర్ మిర్చి కింద స్వాతి భవానీపూర్ స్వాతి థియేటర్ యువతల కుమారపాలెం తీసుకున్నారా అమ్మా ఇంకా చూడవలసిన త్వరగానండి. ఇంకా బయట ఉన్నవారు మందిరం వెనక వైపు నుంచి వస్తే చూడవచ్చు. అమ్మా వచ్చి ఇంకా చూస్తాక వస్తున్నారు, కొంచెం ముందుకి. నా పూర్వీకులందరూ ఎప్పుడూ గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించు. ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. ఓకే
పరలోకములోనే క్రీస్తు అందుబాటులో ఉంది. కమలాకరు ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో చేరి నిత్యమైన మోక్షగృహము నందు చేరి అనుకున్న గుంపులో వాక్యం నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను బంగారు రాజు స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింటుంది మూగమాంతం పైన కలదు స్లోగా
ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఓ ప్రభువైన యేసు క్రీస్తు, నీవు సమాధిలో విశ్రమించి సమాధిని నీ జనులకు నిర్భయమును నిరీక్షణకరమైన విశ్రాంతి స్థలముగా నుండా పరిశుద్ధపరిశుద్ధి కదా. పునరుద్ధానమును జీవన నీ యందు నీ సేవకుడు అయినటువంటి ప్రసాదరావు గారి యొక్క ఆత్మ విశ్రమించున్నదని మేము నమ్ముచున్నట్లు ఈ సమాధి వీటి యొక్క శరీరముకు విశ్రాంతి స్థలము అనుగ్రహించమని కాశంపనిమ్మ. ఆమేన్. ముందు పెట్టుకో పెట్టుకుంటే ప్రసాదరావు గారి యొక్క శరీరాన్ని ప్రభానికి అప్పగిస్తున్నాము. అంత్యదినాన పునరుద్ధానమును పరమందు నిత్య జీవము కలుగునను నిశ్చయతతో దృఢ నిరీక్షణతో ఈ నీ కుమారు దుమ్ముకు దుమ్ముగాను బూడిద గోరుగాను అప్పగిస్తున్నాము. సమస్తము తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి మా దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చగలవాడు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుని కృప నీ కుమారునికి తోడైండును గాక. ఒకసారి చూసుకో, లాస్ట్ చూపు చూసుకోవాలా. కూలీగండి కావాలండి చూడాలా. ఇటున్నాయి చూడు ఇంకా మధు గారు జోహార్ ప్రసాద్ రాయ్ గారు, జోహార్ ప్రసాద్ రాయ్ గారు. హెడ్ వైపు తీసుకెళ్ళి అమ్మాయి నువ్వు ఇబ్బంది పెడతాము అమ్మ. అయ్యా ఆన్ చేస్తాను ఆ సైడ్ కాదు. చెప్తా అదే చెయ్యండి. అదేమన్నారు మా వాళ్ళు అందుకుంటారు పైగా అదేమన్నారు మా వాళ్ళు
కొంచెం హలో హలో అండి గ్రీన్ కవర్ గారు కొద్దిగా ఆ పిల్లలు కనపడట్లా మీరు అర్థం వాళ్ళే తీస్తున్నాం అది మేడం గారిని అటు పంపించాం హెడ్ సైడ్ ఇళ్ళ దగ్గర తీసా బాగా సఫల్ షాపులు కూడా అమ్మాయిని ముందుకు రమ్మను తమ్ముడు పాపను ముందుకు రమ్మను చెల్లి కొంచెం ఎక్కమను అది అట్లాగా తమ్ముడు కొంచెం ఇట్లా బ్రదరు ఓకే సార్ అందరూ ఒకసారి వేయండి ఓకే సార్ వేయండి అందరూ ఓకే సార్ ఓకే